ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ఖరగ్పూర్ ఐఐటి ఓ కొత్త నీటి శుద్ధి యంత్రాన్ని రూపొందించింది. ఈ యంత్రం విద్యుత్ కానీ బ్యాటరీ కానీ లేకుండా సహజ సిద్ధంగా పనిచేస్తుంది. నీటిలో ఎలాంటి మలినాలున్నా వాటిని పూర్తిగా నిర్మూలిస్తుంది. మనకు వచ్చే రోగాల్లో 80% వరకు నీరే కారణం. దేశంలో ఇప్పటికీ చాలా మంది రక్షిత మంచినీరు లేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. అలాంటి వారి కష్టాలు తీర్చేందుకు ఖరగ్పూర్ ఐఐటి సరికొత్త నీటి శుద్ధి యంత్రాన్ని తయారు చేసింది. మైనింగ్ విభాగం అధిపతి ఆచార్య జయంత్ భట్టాచార్య, మరో 3 విద్యార్థులు సుమన్ కుమారి, సందీప్, రాజబ్రహ్మ కలిసి నీటి శుద్ధి యంత్రాన్ని తయారు చేశారు. ఫిల్టర్లోని 3 చిన్న ట్యాంకర్లలో ఒకదానిలో రాళ్లను, మరొక దానిని ఇసుకతోనూ, చివరి ట్యాంకును చార్కోల్తో నింపి నీటిని శుద్ధి చేస్తారు. ఎలాంటి నిర్వహణ ఖర్చు లేకుండా శుద్ధమైన నీటిని పొందవచ్చు. సహజ రీతిలో తయారైన ఈ యంత్రం గంటకు 40 లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాకు 2008లో భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో రక్షిత మంచినీరు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. వారి బాధలను చూసి ఖరగ్పూర్ ఐఐటి మైనింగ్ విభాగం అధిపతి ఆచార్య జయంత్ భట్టాచార్య చలించిపోయారు. పేదలకు తక్కువ ఖర్చుతో తాగునీటిని శుద్ధి చేసే యంత్రం తయారీకి సంకల్పించారు. 6 నెలలు శ్రమించి నీటి శుద్ధి యంత్రాన్ని రూపొందించారు. మార్కెట్లో లభ్యమయ్యే వాటికంటే ఇది చాలా మెరుగైందని భట్టాచార్య వివరించారు. हम लोग 2007-8 साल में जो बाढ़ हम लोग देखे इस मेदिनीपुर एरिया में, जहाँ पर लैंडस्लाइड हुआ या जहाँ पर फ्लड हो गया या और भी कुछ हो गया, पानी भी भरा हुआ है लेकिन ये पानी पी नहीं सकते। तो इसमें आप लोग सोच सकते हैं कि इसमें जो है बच्चे लोगों का कितना परेशानी होता होगा। इसलिए हम लोग इसको तो वर्टिकल फिल्टर बनाए जिसमें ऊपर से पानी दिया जाता है और नेचुरली जो पोटेंशियल एनर्जी है वो काइनेटिक एनर्जी में ट्रांसफॉर्म करके उसमें एनर्जी एनर्जी फॉर रिएक्शंस जो है वो सप्लाई करते हैं। పేదలకు ఎంతో మేలు చేకూర్చే ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఐఐటి విద్యార్థులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీరు లేక ప్రజలు అనేక బాధలు పడుతున్నారని, అలాంటి వారికి నీటి శుద్ధి యంత్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. आजकल तो देख रहे हैं वाटर ही सबसे ज्यादा मेन इफेक्ट होता है और वाटर अगर हम लोग खराब यूज करते हैं तो हमारे शरीर के लिए बैड इफेक्ट है। हर चीज के लिए हमें बैड इफेक्ट ही होता है। अगर इससे हम लोग प्यूरिफाई करके अगर वाटर को, और ये हमारा बहुत सस्ता होता है, कॉस्ट बहुत, इसके लिए बहुत इजीली इसको कोई भी गरीब से गरीब लोग इसे खरीद सकते हैं और इसे यूज कर सकते हैं। మనం ఫస్ట్ పోసిన వాటర్ కానీ చూసుంటే దాని మన దొరికిన వాటర్, రన్నింగ్ వాటర్ కానీ, లేక్ వాటర్ కానీ, లేకపోతే హ్యాండ్ పంప్ లో వాటర్ కానీ 100% చెప్పొచ్చు అవి ప్యూర్ గా కావని. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా చాలా ఉంటాయి, బ్యాక్టీరియా పారాసైట్ చాలా ఉంటాయి. అందుకే మనం 3 స్టెప్ డిజైన్ తయారు చేస్తాం. దీనిపైన ఉన్న రాళ్ళు దీంట్లో ఉన్న బ్యాక్టీరియా పారాసైట్ ని రిమూవ్ చేసే ట్రై చేస్తుంది. దాంతో పాటు దాంట్లో ఏమైనా మలినాలు కానీ ఏమైనా ఉంటే దాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఖరగ్పూర్ చుట్టుపక్క ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు నీటి శుద్ధి యంత్రాన్ని ఐఐటి విద్యార్థులు ఉచితంగా అందించారు. త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.